కళ్యాణ్ నామినేట్ చేస్తాడు కదా, బాగా ఫైరింగ్ గా జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఇన్ని రోజులేమో కానీ సుమన్ శెట్టి ఒక్కసారిగా ఫైర్ అవుతున్నాడు కదా. బర్నీ గారి మీద కూడా ఫైర్ అయ్యాడు కదా, అది కూడా ఉంది. ఏంటో మరి సుమన్ శెట్టి గారు ఒక ఫైర్ అయిపోతున్నారు. ఇంకా బిగ్ బాస్ ముందు ముందు ఎట్లా ఉండదో, ఇంకా 3 weeks ఉంది కాబట్టి చాలా టెన్షన్ గా ఉంది, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారని. ఈసారైనా దయచేసి ఆడవాళ్ళు చేయండి రా బాయ్, దయచేసి బిగ్ బాస్ లో మరి 2 members మొగోళ్ళనే తరుపుతున్నారు బిగ్ బాస్ బయటికి. ఈసారి ఒక్కళ్ళని ఆడవాళ్ళని బయటికి పంపించారు. కావాలనే నామినేషన్ లో గుంజింది అని చెప్పి రితు అనింది కదా నివేదిత. కావాలనే నామినేషన్ లో పెడుతున్నావు పాయింట్ లేకుండా అన్నది నిజంగా పాయింట్ లేదంటారా? మిగతా ఓకే, కంపల్సరీ వచ్చేస్తుంది. దివ్య గారు నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. ఇమానియల్ అన్న ఏందో మరి డల్ అయిపోయాడు. సుమన్ శెట్టి అను తనుజ రీతు పవన్ ఎగుతుంటా అన్న ఏం చేస్తున్నావు అన్నా, కొంచెం ఈసారి ఇంటో చూపించు. నెక్స్ట్ వీక్ వరకే ఉంటావు. జనాలు పాప నీ మీద కూడా చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, గెలవాలి ఇమానియల్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నువ్వు సైలెంట్ ఉంటే కుదరదన్న, ఈ 3 weeks గట్టిగా పోరాడు అంతే. ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చాడు, మరి బయటకు వెళ్ళిపోతాడు అనుకోవచ్చు. వెళ్ళిపోలే అన్న. ఎట్లా అంటే ఈ 3 weeks కాబట్టి జనాల్ని టెన్షన్ పెట్టాలని చెప్పి బిగ్ బాస్ ఏమన్నా అనిపిస్తున్నాయో కానీ ఇమానియల్ మాత్రం బయటికి రాడేమో. ఒకవేళ మాక్సిమం టాప్ 5 ఉండొచ్చు, ఇమానియల్ అయితే బయటికి రాడు. సో తనుజ ఫ్యామిలీ రావడం వల్ల బజ్ పెరిగిందంటారా? పెరిగింది. ఫస్ట్ తనుజ ఫ్యామిలీ ఎంట్రీ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. పాపం అక్కడే కొత్త పెళ్లి కూతురు చేసేసింది వాళ్ళ సిస్టర్ ని. ఓకే, అది హ్యాపీ అనిపించింది. అంటే 2 రోజుల నుంచి నాగార్జున గారు తనుజ గారిని తిరుగుతున్నారు, అందరూ బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అందుకే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు తనుజకి 2 రోజులు. పాప నాగేశ్ సార్ కూడా తనుజక్కని తిట్టడం అనేది పాప నోట్లో నుంచి మాట రాలేదు మా అక్కకి. ఏం కదా అక్క, మనిషి అన్నాక ఎగుడు దిగుడు పట్టడం, బాధలు పట్టడం, కష్టాలన్నీ ఉంటూనే ఉంటాయి అన్న. ఎందుకంటే నువ్వు కప్పు గెలిచేదానివి, 50 లక్షలు గెలిచేదానివి కాబట్టి ఆ మాటలు వస్తూనే ఉంటాయి. మనం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే బయట మాటలు ఎన్నో ట్రోలింగ్స్ ఎన్నెన్నో మాటలు వస్తూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. ఫైనల్ కప్ మాత్రం నువ్వే అంతే.